ప్రభు పక్షాన చేరువచ్చినటువంటి ప్రియ సంఘానికి ప్రేమ వందనాలు. నాకు కూడా వందనాలు నీరసంగానే వస్తుంది వీళ్ళందరం చూసేసరికి. సో ఏదైనప్పటికీ దేవుణ్ణి మహిమకరంగా ఇప్పటి వరకు కూడిక జరిగింది. చాలా కొద్ది నిమిషాల సేపు, ఒక 15 నిమిషాల లోపుగా ఒక చిన్న సందేశాన్ని మనం వినేసేసి తర్వాత మనము ముగించుకుని వెళదాం. పండుగ సీజన్లో ఎట్టగా ఉంటుందేమో మేబీ, దాని గురించి ఈరోజు సందేశం. అందుకని ఈరోజు ప్రభు ఈ యొక్క సందేశాన్ని మాట్లాడుతున్నాడు కాబట్టి తక్కువ మంది వచ్చారేమో అనుకుంటున్నా. ఆంటీ క్రిస్మస్ లూకాసు వర్తమానము 2వ అధ్యాయము 41 నుంచి 49 వరకు గల వచ్చిన భాగాల్ని చదవాలి. నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ద లూక్ చాప్టర్ 2 అండ్ వర్స్ 41 to 49 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. గ్రంథం ఉన్నవారు తీసి చూడండి. 41 పస్కా పండుగ అన్నప్పుడు క్రిస్మస్ పండుగని పెట్టుకొని మీరు. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళొచ్చుండగా ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఈ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తన బంధువులతోనూ నెలవైన వారితోనూ ఆయనను వెదుకుచుండిరి. ఆయన కడమనుందున ఆయన వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారి ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరమునకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపరడి ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేదివి? ఇదిగో నీ తల్లియు నేను దుఃఖపరచు నిన్ను వెదుకుచుంటమని అతనితో చెప్పగా ఆయన, మీరేలా నన్ను వెదుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి తన సంగతులన్నిటినీ తమ హృదయములో భద్రము చేసుకొనెను. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ భాగం మొత్తం నేను చదివాను కదా, మీరందరూ స్పష్టంగా విన్నారు. ఇక్కడ ప్రభువు తప్పిపోయాడా లేకపోతే వారి తల్లిదండ్రులు తప్పిపోయారా? గురించి చెప్పండి. ప్రభువు తప్పిపోయాడా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు తప్పిపోయాడా? తప్పిపోయాడంటే ఏందని చెప్పండి. ఒక జన సమూహం ఉంది. తప్పిపోయారంటే ఏంది? తను వారిని విడిచి మార్గమెరుగక ఎక్కడో ఉంటారు కదా, వాళ్ళు తప్పిపోయారు అంటారు. కానీ ఇక్కడ ప్రభువు తప్పిపోయాడని చెప్పేసి తన తల్లిదండ్రులు అనుకుంటున్నాడు, కానీ వారి తల్లిదండ్రులే తప్పిపోయారని చెప్పేసి ప్రభు అంటున్నాడండి. ఇశ్రాయేలీలు తప్పక చేసే ఒక పండుగ ఉంది, అది పస్కా పండుగ అండి. బహుశా ఇది ఈ పండగ చేసుకోవటానికి యెరూషలేము పట్టణంలో జరుగుతుంది ఆ పండగ. బహుశా ఉదాహరణ చెప్పుకోవాలంటే సంక్రాంతి జరుగుతుంది, కానీ సంక్రాంతి ఎక్కడ జరుగుతుంది? అన్ని ఊర్లో జరుగుతలేదు, మన ఊర్లో జరుగుతుంది. మన ఊర్లో జరుగుతుంటే ఒంగోలు అనంతరం వచ్చేది ఎందుకు? ఒంగోలులో పండగ లేక వస్తారా? లేదా హైదరాబాదు ఎక్కడెక్కడి నుంచి మన ఊరు వస్తారు. సో మన ఊర్లో పండగ జరుపుతారు కాబట్టి మన ఊరికి వస్తారు. ఆనాడు ఆ పస్కా పండగ జరపటానికి యెరూషలేము పట్టణానికి వెళ్ళేవారు. అక్కడే వారం రోజులు 7 రోజులు వాళ్ళు అక్కడ పండగ చేసిన తర్వాత బలులు అర్పించి దేవాలయానికి వెళ్ళేసేసి వాళ్ళు చెప్పే బోధ విని అవన్నీ చేసిన తర్వాత 7 రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వారు అక్కడికి వెళ్ళిపోయేవారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి సంగతి అండి. బహుశా యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాలైంది. 12 సంవత్సరాలు అంటే ఎన్ని
ఏ తరగతి తమ్ముడు? 12వ తరగతి? ఏ తరగతి? 7వ తరగతి చదువుతున్నాడు అనుకోండి. సో 7వ తరగతి చదువుతున్న అబ్బాయి వాడిని తీసుకొచ్చారు. యేసుక్రీస్తు తల్లిదండ్రులు ఎవరు? ఇప్పుడైనా చెప్పండి. వారం రోజుల నుంచి మేము చావగొడుతున్నాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఎవరు? యేసేపు, మరియమ్మ. సో వీళ్ళు తన కుమారుని తీసుకొని ఆ యెరూషలేము పట్టణానికి వచ్చేసేసారు. యెరూషలేము పట్టణానికి వచ్చి ఆ పండుగ మొత్తం చూసుకొని, సో నా బంధువుల దగ్గర ఉన్నాళ్ళే యేసుక్రీస్తు వారు అంటే గుంపులు వెళ్తూ ఉంటారు కదా. సో ఈ గుంపులో కాకపోతే మా బంధువులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఉన్నాళ్ళే అని చెప్పేసి వీళ్ళ తల్లిదండ్రులు ముందు వెళ్ళిపోయారండి. సగం దూరం వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు చూస్తే యేసుక్రీస్తు లేరు. అయ్యో యేసుక్రీస్తు ఏడి, యేసయ్యేడి అని చెప్పేసి తల్లిదండ్రులు మళ్ళీ వెనక్కి వచ్చి యెరూషలేముకి వస్తారండి. యెరూషలేముకి వస్తే యేసుక్రీస్తు నిమ్మలంగా ఆ యొక్క దేవాలయంలో కూర్చొని వాళ్ళు చెప్పే బోధ చక్కగా పాస్టర్ గారు చెప్పే బోధ వింటూ ఉంటాడండి. వింటూ ఉండడం కాకుండా వారిని ప్రశ్నిస్తూ ఉంటాడండి. దూరం నుంచి బహుశా చూసి మనమైతే ఏం చేస్తామండి? మనమైతే ఏం చేస్తాం? మీరైతే తల్లిదండ్రులుగా మీరేం చేస్తారు? అరే నువ్వు వస్తావని చెప్పి మేము వెళ్తే నువ్వు ఎట్ట వస్తావని చెప్పేసి బయటికి లాక్కొచ్చి చొక్కా పట్టుకొని చేయబట్టుకొని 2 బాదులు బాస్తాం. యేసుక్రీస్తు వారిని వాళ్ళ అమ్మ అట్ట చేయలేదు. ఆ దూరం నుంచి చూసి ఆ యేసుక్రీస్తు వారు కదా, ఈయనేంది, ఈయన 12 సంవత్సరాలు కదా, ఈయన బోధిస్తున్నాడేంటి, ఈయన వాళ్ళు చెప్పేది వింటున్నాడేంటి, వారిని ప్రశ్నిస్తున్నాడు. 7 సంవత్సరాలు ఆయనకి ఇంత జ్ఞానం, ఇంత తెలివి, ఇంత వివేచన ఎలాగా వచ్చిందని చెప్పేసి ఆ తల్లి ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తున్నామండి. వెంటనే యేసుక్రీస్తు వారిని మళ్ళాగా ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే వాక్యం చెప్తుంటే అక్కడ బయట ఉండి రా అని చెప్పి పిలవలా యేసుక్రీస్తు వారు. కొంతమంది అంతే కదా, కొంతమంది ఏం చేస్తారు, సరే ప్రార్థన నమ్ముకున్న వాళ్ళు కాదు, ప్రార్థన రానోళ్ళు అసలు ఇక్కడ ప్రార్థన జరుగుతుందే, లేకపోతే పాటలు పాడుతున్నారే, లేకపోతే ఇక్కడ అరవకూడదే అని చెప్పి కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా అక్కడ ఉండి రా అని పిలుస్తాడు. మొన్న ఒక ఆయన పిలిచాడు, నా బంధువు కనుక నేను చెప్తున్నా. సో అసలు అర్థం కాకుండా సరే అది అయిపోయింది. యేసుక్రీస్తు వారు ఏం చేస్తుంటుంది, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ తల్లి ఏం చేస్తుంటుంది, యేసుక్రీస్తు దగ్గరికి, అయ్యా నువ్వేంటి, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, నీ కోసం నువ్వు ఉన్నావులని చెప్పేసి మేము అక్కడికి వెళ్తే నువ్వు రాలేదు, మళ్ళీ వచ్చి నీ కోసం, ఇది న్యాయమేనా, ఇది ధర్మమేనా అని అంటే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు. ఏ మాట అండి? ఎందుకు నీ విషయం మేము దుఃఖపడుచు విసుగుచున్నామని చెప్పగా, అయితే మీరెలా నన్ను వెతుకుచుంచురి, నేను నా తండ్రి పని మీద ఉండవలసినది అని ఎరుగరా అని చెప్పేసేసి అని అన్నాడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ నేను ప్రస్తావించాలి లేకపోతే మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, బహుశా ఇక్కడ వెళదాం అని చెప్పేసి అనుకున్నారు, ఈ యేసుక్రీస్తు వారు మాతో ఉన్నాడు అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఆ జనసమూహములో యేసుక్రీస్తు వారు లేరండి. ఆ ఆనందములో యేసయ్య లేడు, ఆ పండగలో యేసుక్రీస్తు వారు లేరు, ఆ సంతోషంలో యేసుక్రీస్తు వారు లేరు. ప్రభువును పోగొట్టుకున్నవారుగా ఆ తల్లిదండ్రులు ఉన్నారండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, జాగ్రత్తగా గమనించు. ప్రభు అయిన యేసు మనతో ఉన్నాడు అనుకుని మనం పండగలు జరుపుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు మనతో ఉన్నాడని అన్ని చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు మనతో ఉన్నాడని మనం ఫ్యామిలీ క్రిస్మస్లు చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు మనతో ఉన్నాడని సెమీ క్రిస్మస్లు చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు మనతో ఉన్నాడని కొత్త బట్టలు తీసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు మనతో ఉన్నాడని చెప్పేసి అన్ని చేస్తున్నాం. కానీ ఈ మధ్యాహ్న కాలం ఒక ప్రశ్న, పండగకు వెళ్ళబోయే ముందు ప్రియమైన వాళ్ళరా, నీతో యేసయ్య నీ పండగలో ఉన్నాడా? ఈ ప్రశ్న అండి. ప్రియమైన సోదరులారా, ప్రభువు ఉన్నాడు అనుకుని వారు పండగ చేసుకున్నారు, ప్రభువు ఉన్నాడు అనుకుని అక్కడి నుంచి బయలుదేరారు. కానీ చివరు తెలుసుకున్నారు, ప్రభువు నాతో లేడు, యేసయ్య మాతో లేడు అని చెప్పేసి గుర్తించలేకపోయాడండి. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఒక కథ మనకు తెలుసు. ఒక మంచి పెద్ద ఫంక్షన్ జరుగుతుందంట. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు, కలకు ఒక చిన్న బాబు పుట్టాడు. ఆ అబ్బాయి 1వ సంవత్సరం 2వ సంవత్సరం పెద్ద ఫంక్షన్ పెట్టుకున్నారు, చాలా పెద్ద ఫంక్షన్ పెట్టుకున్నారు. 1000 మందికి భోజనాలంట, భయంకరంగా ఒక మంచి కళ్యాణ మండపం తీసుకుని కళ్యాణ మండపం మంచిగా ఏర్పాటు చేశారండి. బంధువులు అందరూ వచ్చారు, అయిపోయింది. అందరూ వచ్చి గిఫ్ట్లు తీసుకొని వచ్చారు, అది తీసుకొని వచ్చారు, అయిపోయింది. సరే వచ్చేసిన తర్వాత స్టేజ్ మీద వాళ్ళిద్దరు కూర్చొని ఉన్నారు. బహుశా ప్రార్థన అనుకోండి, ప్రార్థన జరుపుతున్నారు. అంత అయిపోతుంది కానీ ఆ పిల్లోడు కనిపించడం లేదు.
పిల్లోడేర్రా బాబు అని చెప్పేసి ఎదుగుతున్నారు. సరే ఎక్కడ ఉన్నారు, రెడీ అవుతున్నాడేమో, తీసుకురొస్తారని చెప్పేసి బహుశా అనుకున్నారు. కానీ చివరికి వచ్చిందా కూడా పిల్లోడు కనిపించలేదండి. పిల్లోడు కనిపించకపోయేసరికి అందరూ వచ్చి తల్లిదండ్రులు అడిగారంట, బాగానే ఉంది, ఫంక్షన్ బాగా చేశారు, భోజనాలు బాగా పెట్టారు, కానీ పిల్లోడేర్రా బాబు అని అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏందో తెలుసా? పిల్లోడు గోల్ చేస్తారని చెప్పేసి ఇంటికాడ ఒక పిల్లని పెట్టి అక్కడే ఉంచాము, మేము ఫంక్షన్కి వచ్చామన్నారంట. ఇది తగునండి? ప్రియమైన వాళ్ళరా, మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో, ఎవరి కోసం చెయ్యాలో, ఎవరిని పూజించాలో, ఎవరి నామాన్ని ఘనపరచాలో ఆ వ్యక్తిని విడిచిపెట్టి మనం మిగతా మొత్తం చేస్తున్నామండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, నేను ఒక విచారకరమైన విషయం చెప్తానండి. మిగిలిన రోజులు ప్రభు మనతో ఉన్నాడు, బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఒక ప్రత్యేకమైన సందర్భాలు వచ్చినప్పుడు, వివాహాలో, లేకపోతే మరొక ఫంక్షన్, లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు, క్రిస్మస్లో, జనవరి 1 వచ్చినప్పుడు ప్రభు మిస్ అవుతున్నాడు. ఇది గుర్తించాలి ప్రియమైన సోదరి. ఆ రోజు చాలా మంది వస్తారండి, మిగతా రోజులు ఎందుకు రారండి? ప్రియమైన సోదరులారా, ఈరోజు ఎందుకు రాలేదు? ఈరోజు ఎందుకు రాలేదు చెప్పమంటావు? నేను ఈరోజు ఎందుకు రాలేదంటే, ప్రభునందు ప్రేమ ఈ మొత్తం నిండిపోయేదే ఈరోజు. కానీ ఎందుకు రాలేదంటే, రేపు గురువారం సెలవు పెట్టాలి, గురువారం పని పోతుంది కనుక ఈరోజు ఆ పనిని మనం ఫిల్ చేసుకుంటే రేపు గురువారం రోజు మనము సెలవు ఇప్పుడు ఆరాధనకి ఎక్కువ మీరు ప్రియారిటీ ఇచ్చినట్లా, లేకపోతే గురువారానికి పండగకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినట్లా? చెప్పండి ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి. పండగ కోసం ఆదివారానికి సెలవు పెట్టేటువంటి బహుశా విశ్వాసనాలలో, మొరగటనాలో నాకు తెలియటం లేదు, అలాగా మిగిలిపోతున్నామండి. యేసు క్రీస్తు వారిని అతిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి సందర్భాలు ఈ పండగ సందర్భాలండి. పండగ అంత మంచిగానే జరుగుతుందండి ప్రియమైన సోదరుల, కానీ ప్రభువును పోగొట్టుకున్న వారుగా ఉన్నాయి. కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, కానీ ప్రభువును కోల్పోయేవారుగా నేటి విశ్వాసులు సంఘం ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. ప్రియమైన సోదరుల, ప్రభువు పోగొట్టుకున్న వారి పరిస్థితి ఎలాగ ఉందో ఆ భాగంలో చూడండి. వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి 2వ అధ్యాయం 48 వచ్చిన భాగం, 2వ అధ్యాయం బహుశా మనం అక్కడ చదువుకున్నాం కదా, 2వ అధ్యాయం 48వ వచ్చిన భాగం చదవండి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి, చివరి మాట చదువు తమ్ముడు, ఇదిగో నీ తల్లియు నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచున్నామని ఆయనతో చెప్పగా. అనగా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన పండగలో, మన యొక్క అకేషన్స్లో, మన కార్యక్రమాల్లో ప్రభువును కోల్పోతే మన హృదయాలలో కమ్ముకునేది దుఃఖమే కానీ మరొకటి కాదండి. ప్రియమైన సోదరులారా, ప్రభువును కోల్పోతే మన హృదయాల్లో కమ్ముకునేది దుఃఖము క్రైస్తవుని అంతరంగంలోకి ప్రవేశించిందంటే, దుఃఖము విశ్వాస యొక్క అంతరంగంలోకి ప్రవేశించిందంటే ప్రధానమైనటువంటి కారణం, ప్రాముఖ్యమైన కారణం వారు ప్రభువుని దూరం చేసుకోకపోవటమే, ప్రభువును మిస్ చేసుకోకపోవటమే. ప్రభువును ఉన్నాడు అనుకొని, భక్తి ఉందనుకొని బహుశా ప్రభువుకు దూరమైన వారిగా మిగిలిపోతున్నారు. ప్రభువును కోల్పోయినప్పుడు ప్రభు సన్నిధిని కోల్పోతావు, ప్రభువును కోల్పోయినప్పుడు ప్రభు మేలు కోల్పోతావు, ప్రభువును కోల్పోయినప్పుడు ఆయన సమస్తాన్ని, ఆయన ఇచ్చే వాటిని నువ్వు కోల్పోతావండి. ప్రేమైన సోదరులారా, ఆయన సన్నిధానాన్ని కోల్పోతావు, ఆయన సహవాసాన్ని కోల్పోతావు. చివరికి మన హృదయములో ఆవరించేది ఉండేది దుఃఖమే. పైకి వేడుక, పైకి సంబరాలు, అంత మాత్రం మీకు అన్ని తినుబండరాలు చేసుకుంటాం, ఇది చేసుకుంటాం, కానీ మన హృదయాల్లోకి తొంగు చూసినప్పుడు ప్రభు లేకపోతే ఆ హృదయంలో దుఃఖమే ఉంటుందండి. ప్రియమైన సోదరులారా, సమాధానం, నెమ్మది, సంతోషం, సమస్యలు లేకుండా ఉండాలంటే ప్రభువు నీతో ఉండవలసినదే. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనము చేసుకునే పండగలో దేవుడు ఉన్నాడా? మనం చేసుకునే పండుగలో ప్రభు సన్నిధి ఉందా? మనం చేసుకునే పండుగలో ప్రభు ప్రత్యక్షత ఉన్నదా? ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉన్నామా? సమయమైపోతుందని మరొక దానికి, సమయమైపోతుందని దీనికి, వివాహాల్లో చూస్తే అబ్బో అసలు భరించలేమండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎన్ని గంటలకి మా స్టేజ్ ఎక్కుతారు? 1:30కి స్టేజ్ ఎక్కుతారు. 1:30కి స్టేజీ. బహుశా తాళపాలలో
తాళ్ళపాలెంలో జాన్ పెళ్లి జరిగింది కదా. జాన్ పెళ్లి జరిగినప్పుడు నేను సరే అన్నలకు చెప్పాను 10 గంటలకు వస్తానన్న అని చెప్పాను. సరే నేను ఖచ్చితంగా 10 గంటల కంటే ఇక్కడ ఖచ్చితంగా 9:50 ఖచ్చితంగా బయలుదేరతా. ఎందుకంటే నాకు అదొక ఒక అపరాధ భావం. ఎందుకంటే 10 గంటలు నేను 10 నిమిషాలు వచ్చంతే నేను చెప్పేసి నేను బాగుపోతే ఒకసారి తప్పు అని చెప్పేసి ఎట్టి పరిస్థితి ఎంత కష్టమైనా ఇంటికాడ బ్లెస్ని తిడతానో ఏమేం చేస్తా నేను 10 గంటలకు ఖచ్చితంగా వెళ్తే నేను 10 గంటలకు వెళ్ళేలోపు లాజరన్న ఏమన్నాడు, నువ్వు 9 వచ్చినట్టు బాగుంటుంది అన్నాడు. సో నేను 10 గంటలకు ఖచ్చితంగా 10 గంటలకల్లా జాన్ పెళ్ళి స్టార్ట్ అయిందండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఎందుకు చెప్పానంటే ప్రభువుకు ప్రాధాన్యత, సమయానికి ప్రాధాన్యత ఇవ్వాలండి. సమయం ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, పైకి అందరికి చాలా సంతోషంగా ఉంటున్నారు, ఆనందంగా ఉంటున్నారు, కొత్త బట్టలు వేసుకుంటున్నారు, ఇంట్లో పిండి వంటలు చేసుకుంటున్నారు, ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుంటున్నారు, బస్ కేకులు తెచ్చుకొని కట్ చేసుకుంటున్నారు, పలహారాలు పంచుతున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ప్రభువుకు ప్రాధాన్యత ఉందా? ప్రియమైన సోదరులారా, ఒక వ్యక్తి నిజముగా క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాలంటే, నిజముగా క్రిస్మస్ జరుపుకోవాలంటే ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలండి. ప్రియమైన సోదరులారా, ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసగా, ఒక దేవుని బిడ్డగా, ఒక ప్రభువు నమ్ముకున్న బిడ్డగా నువ్వు సంతోషం, సమాధానం అనుభవించలేకపోతున్నావంటే జస్ట్ యు చెక్ యువర్ గాడ్ విత్ యూ ఆర్ నాట్ అని గమనించాలండి. నువ్వు తప్పకుండా పరిశీలించుకోవాల్సింది ఏంటంటే ప్రభువు నాతో ఉన్నాడా లేడా, ప్రభువుకు దూరం అయ్యానా అని నేను చెక్ చేసుకోవాలని ఈసారి ప్రభు మనతో ఆయన సన్నిధి లేదు కనుకనే మన బాధలు, ఆయన సహవాసం లేదు కనుకనే మనకి ఈ యొక్క భయంకరమైన పరిస్థితిని దేవుడు వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. కనుక పండగలో ప్రభువును కోల్పోకుండా పండగ చేసుకుందామని పోగొట్టుకున్న దాన్ని వెతకటానికి ట్రై చేసినా కూడా అక్కడ ఏం మిగిలిందండి? ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు, కానీ మరియమ్మ హృదయంలో ఏమున్నది? దుఃఖం ఉన్నది. కనుక ఆయన సన్నిధి కోల్పోకుండా పండగ జరుపుకున్నామండి. రెండవది, ఆయన కోల్పోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. నేను చెప్పిన సమయానికి ముగిస్తాను. 2వ అధ్యాయం 44వ వచనం చూడండి. అదే లోకరాశి వర్తమానము 2వ అధ్యాయము 44వ వచన భాగం. 2వ అధ్యాయం 44వ వచన భాగం. ఎరుగక యెరూషలేమునకు అనగా ఆయన సన్నిధి మొదటగా ఎక్కడ దొరకదండి? సమూహాల్లో దొరకదు. తన నెలవైన వారిలో వెతికారు, తన బంధువుల వారిలో వెతికారు, అక్కడ ప్రభువు లేడండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, చాలాసార్లు మనం కార్యక్రమాలు అనుసరిస్తున్నాం, చేస్తున్నాం, ప్రభు మనతో ఉన్నాడని తలుస్తున్నాము, కానీ సమూహాల్లో ప్రభు ఉన్నాడండి. ప్రియమైన సోదరులారా, నిన్నగాక మొన్న ఆశ చెప్పింది. బహుశా వారిని ఎవరో అంట మా చర్చిలు చాలా మంది వస్తారు, కొన్ని వందల మంది వస్తారు మా పండక్కి, మా చర్చికి రండి అని చెప్పేసి ఆస్తని వాళ్ళ బంధువులు ఎవరో పిలిచారంట. ఏందండి ఆయన ఏమనుకుంటున్నాడు? ఆ పిలిచిన ఆయన ఎక్కువ మంది వస్తే అక్కడ ప్రభు ఉంటాడు అనుకున్నాం. ఇక్కడ చెప్తున్నాడు బహుశా ఇక్కడ తమ సమూహములో, తన వారిలో ఇంతమంది ఉన్నారు కదా, ఇక్కడ ప్రభు ఉంటాడని చెప్పి తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ మనకు అన్వయించుకుంటే సమూహాల్లో ప్రభు ఉండడండి. ప్రియమైన సోదరులారా, సమూహాల్లో ప్రభు ఉంటున్నాడు అనుకున్నామేమో, అట్లా భ్రమపడుతున్నారు చాలా మంది అండి. చాలా మంది అట్లా అనుకుంటున్నారండి. ప్రియమైన సోదరులారా, తప్పు. సమూహాల్లో ప్రభు ఉండడండి. సమూహాల్లో ప్రభు ఉండడండి. మొదటి సమూయేలు గ్రంథంలో తీవల్లి నేను త్వరగా ముగిస్తున్నాను. 2వ అధ్యాయం 2వ వచనంలో షీలోహు అనే పట్టణం ఉన్నదండి. షీలోహు పట్టణంలో ఒక మందిరం ఉన్నది. అక్కడ యాజకులు ఉన్నారు. అంత మాత్రమే కాదు, ప్రజలు ఉన్నారు, ఆరాధనలు జరుగుతున్నాయి, బలులు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. అన్ని దేనికి బహుశా డోకా లేదు. బస్ ధనవంతులు వచ్చి బలులు అర్పిస్తున్నారు, ధనవంతులు వచ్చి భోజనాలు పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ అక్కడ లేనిది ఒకటి ఉంది. బహుశా ప్రభువు స్వరం అనేది అక్కడ వినిపించలేదండి. దేవుని సన్నిధి అక్కడ లేదు, దేవుని ప్రత్యక్షత అక్కడ లేదు, దేవుడు మాటకు విలువ లేదండి, దేవుడు ఆజ్ఞకు విలువ లేదండి, దేవుని వాక్యానికి విలువ లేదు. ఆరాధన జరిగినంత మాత్రాన, బలులు అర్పించినంత మాత్రాన, కానుకలు అర్పించినంత మాత్రాన, పండగలో జరిగినంత మాత్రాన, మరొకటి జరిగినంత మాత్రాన, ప్రియమైన సోదరులారా, ఏదేదో పెట్టినంత మాత్రాన
అక్కడ దేవుని సన్నిధి ఉన్నదంటే చాలా తప్పండి. ప్రేమైన సోదరులారా, నీ యొక్క కార్యక్రమాలు వేడుకగా, పండగగా, సందడిగా జరుగుతాయి, కానీ అక్కడ ప్రభువుకి స్థానం లేదండి. ప్రేమైన సోదరులారా, ప్రభువు ఉన్నాడు అనుకుని భ్రమపడుతూ ఇవన్నీ చేస్తున్నారు చాలామంది. ప్రేమైన సోదరులారా, అక్కడ ప్రభువు లేడండి. కనుక సమూహములో ప్రభువు లేడండి. ప్రేమైన ప్రభువుని ఎక్కడ వెతుకుతున్నారు వాళ్ళు? అక్కడ సమూహాల్లో వెతుకుతున్నారు. అయ్యా వాళ్ళ దగ్గర ఉన్నారని చూడండి, వీళ్ళ దగ్గర ఉన్నారని చూడండి అని సమూహాల్లో వెతుకుతున్నారు, కానీ అక్కడ ప్రభువు లేనట్లుగా మనము చూస్తున్నాం. ప్రేమైన సోదరులారా, ప్రభువు లేకుండా నువ్వెన్ని చేసినా కూడా అట్టిది వ్యర్థమని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుంది. అయితే బస్ ఆయన ఎక్కడ ఉంటాడు? సమూహాల్లో లేడు. ఆయన ఎక్కడ ఉంటాడు? 48 చూడండి, 48 వచ్చిన భాగం. నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగరా? అనగా యేసుక్రీస్తు వారు ఎవరి పని మీద ఉన్నాడు? తండ్రి పని మీద ఉన్నాడు. ప్రేమైన ఇప్పుడు చెప్పండి, ప్రభువు ఎక్కడ ఉంటాడండి? పండగ ఎక్కడ ఉంది? అక్కడ ఉంటాడా? లైట్లు ఎక్కడ వెలుగుతున్నాయి? ఎక్కడ ఉంటాడా? ప్రేమైన సోదరులారా, మరొకటి చేస్తే దేవుడు ఒకటి ఉంటాడా? కానీ తండ్రి పనులు ఎక్కడ జరుగుతున్నాయో, దేవుని పని ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రభువు ఉంటారండి. అక్కడ ఆయన సన్నిధి ఉంటుందండి. పండగలో ప్రభువును అనుభవించాలంటే, పండగలో బహుశా ప్రభు మహిమను చూడాలంటే, పండగలో ప్రభువు ఇచ్చే నిజమైన సంతోష పరిపూర్ణ ఆనందాలు మన జీవితంలో కావాలంటే తండ్రి పనులు జరగాలండి. ప్రేమైన సోదరులారా, తండ్రి పనులు జరిగే స్థలం ఆయనకు ఇష్టమైన స్థలం అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ప్రేమైన సోదరులారా, మన పండగ అలాగా ఉండాలండి. యోహాను రాసిన సువార్తమానము ఒక చక్కని 8వ అధ్యాయం 32వ వచనాన్ని చూడండి. 32వ వచనం 29వ వచనం చూడండి. 8వ అధ్యాయము యోహాను రాసిన సువార్తమానము 8వ అధ్యాయము 29వ వచన భాగం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేదును గనుక ఆయన నన్ను ఒంటరిగా ఇడిచిపెట్టలేదు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేదును. ప్రియమైన సోదరులారా, పండగలో నీకు ఇష్టమైన పనులు చేస్తున్నావా, లేకపోతే ప్రభువుకి ఇష్టమైన పనులు చేస్తున్నావా? మనం గుండెల మీద చేసుకొని నిజంగా ఎవరికొరు ఒప్పుకున్నాం, నువ్వు పక్కవారు చెప్పలేదు. మనం కొత్త బట్టలు తీసుకున్నాం, ప్రభుకి ఇష్టమని తీసుకుంటున్నాం, మనకిష్టమని తీసుకుంటున్నామా? మనకిష్టమని తీసుకుంటున్నాం. ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకుంటున్నాం, ప్రభుకి ఇష్టమని చేస్తున్నాం, మనకిష్టమని చేస్తున్నామా? చెప్పండి అమ్మా. మనకిష్టమనే చేస్తున్నాం. ఇంకా తినుబండారాలు చేసుకుంటున్నాం, ఇంట్లో పలావులు చేసుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం. అది ప్రభుకి ఇష్టమని చేసుకుంటున్నామా, మనకిష్టమని చేసుకుంటున్నామా? నేను చెప్పనా బస్ మీరు ఫీల్ కాకపోతే, ప్రభువుని అడ్డం పెట్టుకొని మనకిష్టమైంది మనం చేసుకుంటున్నాం. చేసుకోవద్దంట వల్ల మంచిదే, ఒక ప్రత్యేకత కలిగి ఉండటం మంచిదే. ప్రియమైన వారరా, ప్రభు నా కోసం పుట్టాడని ఆనందించడం తప్పు లేదు, కానీ ప్రియమైన సోదరులారా, ఆయనకిష్టమైంది మొదట మనం చెయ్యాలి. ఈ సంబరం మొత్తం, ఈ పండగ మొత్తం ప్రధానంగా ఉండవలసినది ప్రభు అని చెప్పేసేసి ప్రియమైన సోదరులారా, దేవుడు వాక్యం తెలియజేస్తుంది. పండగలో ప్రభువును మరిచిపోని సమాజంగా, సంఘంగా మన సంఘం ఉండునుగాక. ఆమేన్. ప్రియమైన సోదరులారా, ప్రభువు తండ్రి అదే యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని బహుశా ఆయన ఇంకా ఎక్కడ ఉంటాడు? 2వ అధ్యాయము 1 నుంచి 11వ రెండవ అధ్యాయము యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వరకు గల వచనాలు చూస్తే అక్కడ ఒక పెద్ద కానా ఊరిలో ఒక వివాహం జరుగుతుందండి. అందరు వివాహానికి వచ్చారు, హడావుడిగా ఉన్నారు, భోజనాలు పెడుతున్నారు, అందరూ బహుశా ఉన్నారండి. ప్రియమైన సోదరులారా, వివాహములు 11 వచనాన్ని చూడండి. 11 వచనాన్ని భాగాన్ని 11 చేసి తన మహిమను బయలు, అనగా ప్రభు ఏ పనిలో ఉన్నాడు? ప్రభువును మహింపరిచే పని. అనగా యేసుక్రీస్తు వివాహంలో ఉన్నా కూడా ఎవరు మహింపరుస్తున్నారు? దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. అనగా ప్రభు పనులు. ఇంకా కిందకి వస్తే 13 నుంచి 22 వరకు బహుశా మనం అక్కడ చూస్తే అక్కడ ఎవరున్నారండి? అక్కడ ఎవరున్నారు?
ప్రియమైన సోదరులారా, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, దేవాలయంలోకి వెళ్ళాడు, అక్కడ కూడా ప్రభు పని చేస్తున్నాడండి. అలాగే 16వ వచనాలకు వచ్చేసరికి ప్రియమైన సోదరులారా, నికోదేము అనే వ్యక్తితో మాట్లాడుతున్నాడు, అర్ధరాత్రి మాట్లాడుతున్నాడు. అలాగే 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి మధ్యాహ్న కాలం వేళ మాట్లాడుతున్నాడండి ప్రియమైన సోదరులారా. అలాగే 4వ వచనానికి వచ్చేసరికి ఆకలి అవుతుంది. బహుశా అలాంటప్పుడు ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు మంచినీళ్ళు ఇయ్యి అని చెప్పేసి అడిగి తాగి వెళ్ళిపోవాలి. కానీ అక్కడ ఏం చేస్తున్నాడు? దప్పికవుతున్నా కూడా ఏ పని చేస్తున్నాడు? ప్రభు పని చేస్తున్నాడు. ఎలాగ చేశాడు? సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు, ఆమెను మార్చాడు, ఆమె సాక్ష్యం మార్చబడిందండి. కనుక ప్రభునందు ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆ తండ్రి పనిలోనే ఉన్నాడండి. ప్రియమైన సోదరులారా, ఈ పండగ సందర్భంలో, ఈ వేడుకల సందర్భంలో ప్రభువు నిర్లక్ష్య పెట్టకూడదండి. ప్రభువు ఎక్కడ అనుభవించగలుగుతామో తెలుసా? అంత మాత్రమే కాదు, ప్రభు ఎక్కడ సంతోష పెట్టగలమే తెలుసా? అంత మాత్రమే కాదు, ప్రభు పని ఎక్కడ జరుగుతుందో తెలుసా? ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చే స్థానంలో తినటం, త్రాగటం, సుఖించడం, డాన్స్ వేసుకోవటం, అదేసుకోవటం, ఇదే చేసుకోవటం, ఇవన్నీ కాదు కావాల్సింది ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో మనము ఉండాలని. ఇంకా ఆయన ఎక్కడ ఉన్నాడు? 46వ వచనాన్ని చూడండి. అదే లోకరాసు వార్త మనం 2వ అధ్యాయము 46వ వచన భాగాన్ని, 46వ వచన భాగం చూద్దాం. 46వ వచన భాగం. 3 దినములైన తర్వాత బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించి వాళ్ళని అనగా ప్రభు ఎక్కడున్నాడు? ఎక్కడ వాక్యం ఉందో అక్కడ ప్రభు ఉన్నాడండి. అనగా ఎక్కడ వాక్యం వినబడుతుందో అక్కడ ప్రభు ఉన్నాడు. ప్రియమైన సార్, ఈయన ఎవరండి? ఈ ప్రభు ఎవరు? యేసుక్రీస్తు వారు ఎవరు? ఆది యందు వాక్యమును, వాక్యమే శరీరధారిగా మన మధ్య ఉండను. అనగా ఒక వాక్యమే, వాక్యపు గని, వాక్యము రూపంలో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు? వాక్యం వింటున్నాడమ్మా. ఎక్కడ? పండగలో శరీరధారిగా ఉన్న వాక్యాన్ని వింటున్నట్లుగా మనం చూస్తున్నామండి. ప్రియమైన సోదరులారా, మొదటగా ప్రభు ఎక్కడ ఉన్నాడంటే తండ్రి పనులు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ ఉన్నది. రెండవది ఆయన ఎక్కడున్నాడంటే వాక్యం ఎక్కడున్నాడో అక్కడ ఉన్నాడండి. వాక్యం ఎక్కడ ఉంది? ప్రియమైన సోదరులారా, మన పండగలో మన వాక్యం బహుశా అన్ని క్రమంగా జరుగుతాయి. పలహారాలు పంచుతాం, భోజనాలు చేస్తాం, పాటలు పాడుకుంటాం. ఆ రోజు కొత్త వాళ్ళు వచ్చారు కనుక కొత్త వాళ్ళు వస్తే ఇంకా వారికి కొన్ని పాటలు ఎక్స్ట్రా ఇస్తాము. అన్నీ బాగానే ఉంటాయి. బహుశా అందరిని కనపరుస్తాం. అంత మాత్రమే కాదు, వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు, వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు, అది ఇది అన్నీ చెప్తామండి. కానీ చివరికి వచ్చేసి అన్నిటికంటే తగ్గేది ఏంది? మనం దేళ్ళు తగ్గిస్తాం? వాక్యంలోనే తగ్గిస్తాం. ప్రియమైన సోదరులారా, వాక్యం దొరికే చోట దేవుని సహవాసం ఉంటుంది. వాక్యం దొరికే చోట దేవుని సన్నిధి ఉంటుంది. వాక్యం దొరికే చోట దేవుని మేలు దాగుంటాయి. వాక్యం దొరికే చోట ప్రభు కృప దొరుకుతుందండి. ప్రియమైన సోదరులారా, ప్రభు ఉన్నాడా లేదా మన పండుగలో మనం ఒకసారి చెక్ చేసుకొని మనం ముందుకు కొనసాగి మన పండుగలో జరుపుకుంటే మన పండుగ మనకు నిజమైన ఆనందం ఇస్తుంది. మన పండుగ మన గృహానికి సందడిగా ఉంటుంది. మన పండుగ ప్రభువుకు మహిమ తెచ్చుతుందండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళ మన పండగలో ప్రభు ఉండేలాగన మన పండగ చేద్దామా? అందరూ తల వంచండి, కళ్ళు మూసుకునండి, ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఎవరో ప్రభువు నాతో మాట్లాడాడు. ప్రియమైన సోదరులారా, మనందరం పండగ సిద్ధపడుతున్నాం సంతోషంగా. మన పండగలు ప్రభు ఉండేటట్లుగా మనం సరిచేసుకున్నాం. ప్రభుకి ఇష్టంగా జీవిద్దాం, ప్రభుకి ఇష్టమైన కార్యాలు చేద్దాం, ప్రభు నామాన్ని మహింపరిచే కార్యాలు చేద్దాం. ఆయన సహవాసం కలిగి ఉండే స్థితిలో మనం ఉన్నాం. ఆయన ప్రత్యక్షత మన మధ్య ఉండే విధంగా మనం ముందు కొనసాగుదాం. అలాగా నా పండగని స్థిరపరచు ప్రభా. పండగ కోసం 6 వారాలను పోగొట్టుకోండి. ఒక భయంకరమైన దుష్కార్యాన్ని మేము చేయకుండా అయ్యా మిగిలిన బిడ్డలకు అయ్యా కృప దయచేయని ప్రార్థించుద్దాం. పరిశుద్ధాని కొందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. చాలా చక్కని మాటలు అందరితో మాట్లాడారు. నీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. మా పండగలో మీరు ఉండాలని, అప్పుడే మా పండగ మాకు పరిపూర్ణమైన సంతోష సమాధానాలు, నెమ్మది ఇస్తుందని చక్కగా మాట్లాడారు. అలాగా నీ కృపలో మేము వర్ధిల్లే విధంగా మీ సహాయాన్ని దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుని ముందు కొనసాగుతున్నాం తండ్రి.
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం, సమాధానము, నిత్యమైన తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకును యెహోవానేసే ప్రార్థన మందిలో వచ్చేన మనకును మన కుటుంబాలకును ప్రతినిత్యము తోడయండి. మనల్ని క్రిస్మస్ కోసం సిద్ధపరిచి పరిపూర్ణ ఆనంద సంతోషాలు మనకు దయచేయునుగాక. ఆమేన్.